మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా అమ్మాయిల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఈ అన్ని కేసెస్లో మనం వింటున్నాం. పీసీఓడి ఆల్మోస్ట్ ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇందులో 7-8 మంది పిల్లలు సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లంతో. అసలు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి, ఎందుకు హెవీ బ్లీడింగ్స్ అవుతున్నాయి, లేదంటే పీరియడ్ వస్తే 10-15 రోజులు, 20 రోజులు, 30 రోజులు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, అసలు డెఫిషియన్సీస్ ఏముంటాయి? ఆడవాళ్ళలో ఉత్పత్తి అయ్యి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే మన టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఆడవాళ్ళలో రిలీజ్ అవుతుంది. కానీ అధికంగా రిలీజ్ అవ్వడం వల్ల మగవాళ్ళలో కనపడే లక్షణాలు ఆడవాళ్ళలో మనం అధికంగా చూస్తూ ఉంటాం. ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొంతమందికి గడ్డంలో ఇక్కడ హెయిర్ రావడము, ముస్టాష్లో హెయిర్ రావడము, వాయిస్ చాలా రఫ్గా అయిపోవడము, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం గమనించాల్సిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వీళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని. కాబట్టి రెగ్యులర్గా పీరియడ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ప్రతిరోజు యోగా చేయాలి, హిప్ బాత్ కంపల్సరీ. మార్నింగ్ లేచాక ఒక పెద్ద టబ్బు కొనుక్కొని దాంట్లో వాటర్ వేసి నడుం భాగం వరకు మాత్రమే మన టబ్లో కూర్చొని, పాతకాల పద్ధతి ఇది. హైడ్రోథెరపీలో బెస్ట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ సొల్యూషన్ పీసీఓడి ప్రాబ్లంకి. ఒక పెద్ద టబ్బు కొనుక్కోవాలి. మార్నింగ్ బై 5-5:30 లోపల ఒక పెద్ద టబ్లో నీళ్లు నిండా వేసుకొని నడుం భాగం వరకు మాత్రం మనం కూర్చోవాలి. అలా 10-15 నిమిషాలు అలా కూర్చొని మనం అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఒక 45 మినిట్స్ యోగా చేసుకోవాలి. ఈ 2 ప్రక్రియలు మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా 45 డేస్ చేయండి. 100% బల్లగుద్ది చెప్పొచ్చు మీకు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఏ ప్రాసెస్లు, ఏ మెడిసిన్స్ కూడా అవసరం లేదు. దాంతోపాటు ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, లైఫ్ స్టైల్ ప్రాపర్ చేసుకోవాలి. బరువు అధికంగా ఉంటే బరువు తగ్గాలి. కొన్ని కేసెస్లో ఐరన్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి పీరియడ్ సరిగా రాదు. పీరియడ్ రావాలి అంటే కరెక్ట్గా మనం ఆకుకూరలు, మంచి ఆకుకూరలు తీసుకోవాలి. దాంట్లో బెస్ట్ ఆకుకూర మీకు తోటకూర అండి. ఎర్ర తోటకూర అంటారు. ఇలాగ ఎర్ర తోటకూర ఉంటుంది, నార్మల్గా ఇలా గ్రీన్గా కూడా ఉంటుంది. ఇలా తోటకూరని మనం ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ప్రతిరోజు 10-15 రోజులు రెగ్యులర్గా తీసుకోండి. గోంగూర కూడా రెగ్యులర్గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ ఆకుకూరలు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐరన్ పెరుగుతుంది మన బాడీలో. సో ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ ఉంటే B12 డెఫిషియన్సీ పోతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కరెక్ట్ మోతాదులో మనకు ఉండాల్సిన, బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ విటమిన్స్ కరెక్ట్గా ఉంటాయి, హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ అవుతుంది పీరియడ్. చెప్తున్నాం కదా, మార్నింగ్ లేచిన వెంటనే టబ్ బాత్ చేయడం, తర్వాత యోగా చేసుకోవడం, తర్వాత మంచిగా కొద్ది వాటర్ తీసుకొని కొద్దిగా తోటకూర, కొద్దిగా గోంగూర వేసుకొని నీళ్ళలో ఉడుకుతున్నప్పుడు మంచిగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కేసి ఈ మూడుని ఉడికిస్తున్నప్పుడు కొద్దిగా రాగి పిండి వేసుకొని జావలాగా చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని మంచిగా వేడి జావ తాగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. లంచ్కి వచ్చిన తర్వాత బ్లాక్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి కూడా, అండ్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి కూడా. బ్లాక్ రైస్ తక్కువ, ఎక్కువగా వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, ఇలా బ్లాక్ రైస్ని ఇలా వండుకొని ఇలాగా కర్రీస్లో కలుపుకొని మంచిగా లంచ్లో తీసుకోవడం. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమము కొద్ది తోటకూర, నేను చెప్తున్నాను కదా, తోటకూర అద్భుతంగా పనిచేస్తుందండి. కొద్ది తోటకూర, కొద్ది మునగాకు, కొద్దిగా బచ్చల కూర, కొద్దిగా మనకు దొరికితే గోంగూర, వీటన్నిటిని 4 తీసుకొని కొద్దిగా ఉడికిచ్చేసి దాంట్లో గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ కలుపుకొని మంచిగా చపాతీ లాగా చేసుకొని, మనం ఎలాగో సాయంత్రం డిన్నర్లో పుల్కా తినమంటా ఉంటాం కదా, ఆ పుల్కా ప్లెయిన్ పుల్కా కాకుండా ఆకుకూరలు అన్నీ వేసేసి కొద్ది క్యారెట్ తురిమేసేసి కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని కొద్ది వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని అలా మంచిగా జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ, సో పుల్కాలా కానీ చేసుకొని తీసుకుంటే అద్భుతం. ఇదే ఫుడ్ ప్రతిరోజు తింటూ 30 రోజులు టబ్ బాత్ చేసుకొని యోగా చేసుకోండి. మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి లైఫ్లో ఉండవు. కానీ ఇది లైఫ్ స్టైల్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇలా తినడం వల్ల బరువు తగ్గుతారు, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. టబ్ బాత్ మీకు కంఫర్టబుల్గా, బ్లోటింగ్ ఉండదు, గ్యాసెస్ ఫామ్ అవ్వవు. పైల్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. రెగ్యులర్ మోషన్ కాని వాళ్ళకు కూడా రెగ్యులర్ మోషన్ అవుతుంది టబ్ బాత్ చేయడం వల్ల. రెగ్యులర్ యోగా చేయడం వల్ల మైండ్ఫుల్గా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు యోగా, టబ్ బాత్ కంపల్సరీ. ఫుడ్లో మనం చెప్పినట్టు ఐరన్ రిచ్ ఫుడ్ చెప్పాము మనము. వెజిటబుల్స్ మంచివండి, మునక్కాడలు కూడా రెగ్యులర్గా తీసుకోండి. అంతే సింపుల్గా మనకు తెలిసిందే. క్యారెట్, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి ముందు. మంచిగా లవంగం కూడా, నేను చాలా రోజు చెప్తున్నా, లవంగము, దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది పీరియడ్ పెయిన్ తగ్గించడానికి కూడా, అండ్ పీరియడ్ రెగ్యులర్గా రావడానికి కూడా. సో లవంగాలు 4-5, దాల్చిన చెక్క ఒక 4-5 ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పెట్టుకొని, మనం పీరియడ్ ఈ రోజు రాలేదనుకోండి మనకి, సో అంటే రావాల్సిన డేట్లో మనకు పీరియడ్ రాలేదనుకోండి, ఆ డేట్లో మనము అంటే ఒక 28 డేస్ సైకిల్లో పీరియడ్ రావట్లేదు, ఇంకా డిలే అవుతుంది అన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడుతుంటాం.
దానికి బదులు లవంగాలు, దాల్చిన చెక్క రెండింటిని పౌడర్ చేసి పెట్టుకొని మనం పడుకోవడానికి ముందు కొద్ది పల్చటి మధ్యలో కానీ హాట్ వాటర్లో కానీ పావు స్పూన్ ఈ పౌడర్ని కలుపుకొని తాగండి. 4-5 రోజులు ప్రతిరోజు చేయండి. అలాగా ఖచ్చితంగా మీ పీరియడ్ వస్తుంది. సో కాబట్టి పీరియడ్ రెగ్యులర్గా రావాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ప్రతిరోజు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫుడ్ మంచిగా తినాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. ఇవి చేస్తే ఖచ్చితంగా ఈ ఆడవాళ్ళలో వచ్చే ఎన్నో రకాల సమస్యలకి బెస్ట్ సొల్యూషన్. ఆకుకూరల్లో కూడా తోటకూర రెగ్యులర్గా తీసుకోండి, గోంగూర రెగ్యులర్గా తీసుకోండి, మునగాకు రెగ్యులర్గా తీసుకోండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ ప్రతిరోజు తాగండి. ఇలా చేసుకుంటే పీరియడ్ రెగ్యులర్ ఉంటుంది, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.